2019లో వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్. కుటుంబ సభ్యులతోటి కలిసి అలిపిరి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అటెన్క అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు నడిచి వెళ్లారు. కోచ్ సెలక్షన్ గురించి త్రిమెన్ కమిటీ చూసుకుంటుందన్నారు ప్రసాద్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడిపోవడం బాధాకరమన్నారు ఆయన. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయిన తర్వాత ఇక్కడికి కప్తో వద్దాం అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఫైనల్స్ మనం ఎలా పోవటం బాధాకరమైన. కానీ నా ఉద్దేశ ప్రకారం ఇది ఒక వండర్ఫుల్ టోర్నమెంట్. ఎక్సెప్ట్ ఫైనల్స్ కనుక చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఇండియన్స్ బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మిగతా 8 కంట్రీస్ కన్నా కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రతి స్లాట్కి కూడా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. మరి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా చేసిన వాళ్ళకి డెఫినెట్గా కంటిన్యూటీ ఉంటుంది. అట్లానే ఇంకేదైనా ఒకవేళ మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే కనుక మరి 2019లో కూడా వరల్డ్ కప్ ఇంగ్లాండ్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మా ప్రణాళిక ఆ డైరెక్షన్లోనే నడుస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఎక్కడైనా షార్ట్ కమింగ్స్ ఉంటే కనుక అవి భర్తీ చేసి టీమ్ని 100% స్ట్రెంగ్తన్ చేసి మరి నెక్స్ట్ టైం 2019కి వెంకటేశ్వర స్వామికి ఆ కప్పు తీసుకురావాలని, ఆ స్వామికి ఆ గిఫ్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.